హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక స్వీట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. చేయడం మాత్రం చాలా సింపుల్ అండి, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. దానిని ఏ విధంగా చేయాలో చూసేద్దాం. ముందు రోజు నైటే పాలు వేడి చేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రిడ్జ్ నుంచి తీసి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఉంచాలి. ఆ తర్వాత అన్ని పాలను ఇలా స్టవ్ పై పెట్టి మనం లీటర్న్నర పాలు అయితే తీసుకున్నాము. లీటర్న్నర పాలు ముప్పావు లీటర్ అయ్యేంత వరకు, అంటే సగం సగం కన్నా ఇంకా తక్కువే ఉండాలండి. అలా అయ్యేంత వరకు కూడా బాగా మరిగించుకోవాలి. అందులో ఒక నిమ్మకాయను తీసుకున్నానండి. నిమ్మకాయ మొత్తం పిండేసి ఆ రసంలో ఒక 2 స్పూన్ల వాటర్ వేసి కలుపుకొని ఈ పాలల్లో వేసుకోవాలి. అలా వేయగానే పాలు అనేది విరగటం స్టార్ట్ అవుతుంది. ఇలా విరిగి దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత నేను ఒక 100 గ్రాముల షుగర్ని అయితే తీసుకొని ఇందులో కలిపేశాను. ఈ మిశ్రమం ఇలా దగ్గర పడేంత వరకు స్టవ్ సిమ్లోనే ఉంచేసుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక నెయ్యి రాసిన గిన్నెలోకి తీసుకోవాలి. తీసిన తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి ఇలా బౌల్లో తిప్పేస్తే ఎంతో టేస్టీగా ఉండే కలాకండ్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది.